ఈ రోజు మనం పండుకి పెళ్లి చూపులకు తీసుకోబోతున్నాం. పెళ్లి కాదా? కాదు. పదండి అయితే షాపింగ్ వెళ్దాం. అదే చేపిస్తాడు షాపింగ్. పెళ్లి కాదమ్మా, పెళ్లి చూపులు. పెళ్లి చూపులు అయితే పట్టు తిరిపిస్తాడు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు పెళ్లి చూపులు అంటే ఎక్సైట్మెంట్ అవుతుందా? లైక్ ఏమన్నా చెప్పు. సిగ్గుపడుతున్నావా? సిక్కిస్తుంది ఆలోచిస్తే సిక్కిస్తుంది అడుగే తెలుసా నా పిల్లం దీని చంపేస్తాను. పెళ్లి కూతురు పండు వాళ్ళ నచ్చింది, బాగుంది. చిన్న పిల్లని చూస్తే మీకు కట్నం కూడా అడగాలనిపిస్తుందా? అవును, అడగాలి. ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉంది? కొడుకునా 6 అడుగులు ఉంటాడు. పెళ్లి చేసుకున్నాం మీ అబ్బాయిని. ఈమె మీ ఇంటికి రాదు. మా ఇంటికి రావాలి. మా ఇంటికి రావాలి. ఇల్లరికం తెచ్చుకుంటాం. నాకు బూతులు వస్తాయి. నేను జీన్స్ ప్యాంట్లు వేసుకుంటా. ఇంకా నాకు వంటలు రావు, బట్టలు ఉతకడం, అగరబత్తులు వెలిగి అనే సిగరెట్లు వెలిగిస్తా. మాకు నచ్చినట్టు మా పద్ధతిలో మీ పిల్ల గిట్ట ఉండాలి. అనేది ఉంటది. బయటికి పంపడం చేయడం, నీకు సపోజ్ గా జాబ్ చెప్పడం ఇష్టం ఉండదు. So what's up people, welcome back to the channel. So guys, ఈ రోజు చాలా చాలా ఆనందమైన రోజు. చెప్పు, ఏ ఆనందం? సో ఎందుకంటే మిమ్మల్ని మంచిగా రెడీగా అమ్మన్నా. సో ఎందుకు వేసుకున్నావు మొత్తం డీటెయిల్ చెప్పేసాయి. అమ్మాయి కాదురా ఈ రోజు పండు. అమ్మాయి కాదంటే నీకెందుకు పిచ్చాలు పడుతున్నాయి. సో ఈ రోజు మనం పండుకి పెళ్లి చూపులకు తీసుకోబోతున్నాం. సో పండు కోసం చాలా చాలా మంచి అబ్బాయిని పట్టుకొచ్చిన. నెలకి 4 లక్షల జీతం ఉంటుంది. 4 లక్షలు నేను అస్సలు చేసుకోను పండుని. వద్దే, పండు లైఫ్ మంచిగా ఉండాలని. కళ్ళల్లో ప్రేమ తెలుస్తుంది. కావేరి బైక్ బేకరీ చెప్పు, మాట్లాడు. మళ్ళీ డేట్ రావా? సో గాయ్స్ సో గాయ్స్ చూసిరా పెళ్లి చూపుడు వీలు కనుకొని వీళ్ళు కూడా రెడీ అయిపోయారు గట్టిగా. మీకు కూడా పనుల పని. అరే రాజా, పెళ్లి అయిపోయింది. ఇప్పుడు పనుల పెళ్లి చేసేద్దాం. ఎందుకు అవసరం ఆరా? అవసరమా నీకు? మౌని పెళ్లి చేసేద్దాం. ఆల్రెడీ పెళ్లి అయిపోయింది వీళ్ళిద్దరికి. పెళ్లి కూతురు వస్తుంది. ఒక ఇంటి దాకా ఎత్తును తల్లి. ఓకే యార్, నువ్వు ఎట్లా వెళ్ళిపోతున్నావు? ఇవన్నీ మెమరీ వెళ్ళిపోతున్నావు. సో నీకోసం వెళ్ళిపోతూ అంటున్నావు. ఇల్లరికం అంటే వీళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటికి పోకుండా వాళ్ళ హస్బెండే పండు వాళ్ళ ఇంటికి వస్తాం. మేము ఈయనే పెట్టుకుంటాం. ఇది నా ఆఫీస్. సారీ, పెళ్లి అవుతుంది ఇట్లా ముట్టుకోవద్దు. సారీ, బై మిస్టేక్. పెళ్లి కాదా? కాదు. పదండి అయితే షాపింగ్ వెళ్దాం. అదే చేపిస్తాడు షాపింగ్. పెళ్లి కాదమ్మా, పెళ్లి చూపులు. పెళ్లి చూపులు అయితే పట్టు తిరిపిస్తాడు.
ఏంటంటే ఆడు నీకు నచ్చుతాడు కానీ ఆయనకు నువ్వు నచ్చాలి కదా ఫస్ట్. ఏముంది ఈడ ఏం లేదు డొల్లా. అంతే నీ చూడగా అంటే ఎట్లుండాలి తెలుసా, మెహందీ ఫంక్షన్ వేసినప్పుడు కూడా నువ్వు షాపింగ్ తీసుకుపోవాలి, అట్లుండాలి మా అజ్జోన్ అంటే. మీ పెళ్ళికి నేను షాపింగ్ ఎందుకు? మరి నా పెళ్ళికి నీకు మా ధైర్యం, మా సపోర్టర్, మా ఎవ్రీథింగ్ అన్ని నువ్వే కదా. గుండె తీస్తారు మంచిగా. అన్ని మాటలతో చెప్పి బాగా చేస్తారు. సో బేసిక్ గా మనం 200 కిలోమీటర్స్ దూరంగా వెళ్ళాలి. సో మనం 2 కార్లు వెళ్తున్నాము. సో వెళ్ళే దారిలా ఏం చేస్తావు? కొన్ని ఫోటోలు వేస్తా, వేయాలా ఫోటోలు, మీ డ్రైవింగ్ మీ స్కిల్స్ అన్ని చూపిస్తాం అలా పెద్ద పెద్ద అయితే. అందుకనే నిన్ను తిట్టినందుకే నాకు అయినది. నన్ను తిడితే నా ఏడితే ఉందా? బాయ్. నాకు ప్రెజెంట్ ఒక సాంగ్ గుర్తొస్తుంది. ఏది? చిన్నదో వైపు పెద్దదో వైపు చిన్నదైనా పెద్దదైనా నా వైపు కాదు కానీ వాళ్ళందరూ డేటింగ్ పోతాను కదా ఒకసారి. నీ ప్లాన్ ఇదా? దీన్ని సైడ్ చేపిస్తే నువ్వు అవన్నొద్దు. చిన్నుకి నాకు గొడవ పెట్టకుర్రా నాసురంగా. మా పండుని ఇక ఇంటికి పంపిస్తున్నాం పా. అదే ఇంటికి తెచ్చుకుందా. నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నీకు పెళ్లి చూపులు అంటే ఎక్సైట్మెంట్ అవుతుందా? లైక్ ఏమన్నా చెప్పు. సిగ్గుపడుతున్నావా? సిక్కేస్తుంది ఆలోచిస్తే సిక్కేస్తుంది అడుగే ఆడ కూడా మొట్ట ఉడిచిపోయింది కానీ నా ఫ్యాంటసీ ఏంటో తెలుసా? ఓమ్మో ఫ్యాంటసీ గురించి చెప్తుందిరా. ఓమ్మో చచ్చిపోనా. ఒక పర్ఫెక్ట్ గాయ్ దొరకాలి. నేనంటే పడి చచ్చిపోవాలి. ఎంత అంటే వాడి పిచ్చి ప్రేమను చూసి నాకు పిచ్చెక్కి పోవాలి. నాకు ఎరిపుతానం వస్తుంది కానీ పోదాం పాడి. అరే అబ్బాయి అబ్బాయి అయ్యో కాదు కాదు నువ్వు పెళ్లి చేసుకుని పో, కానీ వాడుతూ నేను ఇచ్చి పెళ్లి చేపిస్తాను. ఏది సరే గాయ్స్ 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 ఇప్పుడు షాపింగ్ కి తీసుకోబోతుండు. లెట్స్ గో లెట్స్ గో. నా పక్కన నోడుతూ నడు తెగుతారు పెళ్ళి అయిపోయిన ఆంటీ అంకుల్ సైడ్ తెలియచ్చు కదా, ఎందుకు రెడీ రెడీ ఎవరో తెలుసా? నా పెళ్ళం. దీని జోలికి వస్తే చంపేస్తాను. నీ మోహన్ చూసి నాకు చీ అనిపిస్తుంది. నీ మోగా నీ నడకకి అనిపించింది. సరే గాయ్స్ వెళ్ళిపోం. 3 hours later. అయ్యో ఇదే గాయ్స్. సో మనం ఇంటికైతే వచ్చేసినాం. పండు ఫస్ట్ పెళ్లి కూతురు పండు వాళ్ళ అక్క వచ్చేస్తుంది. పెళ్లి చూపులు కాదు కొడుకుని చూస్తేనే కొడుకు మస్తు ఉంటాడు దా. ఎడం కాలు పెడతాడు. పెళ్లి క్యాన్సిల్ దేవుడా. అంటే మీరే కదా బాగున్నారా? రండి కూర్చోండి. ఇక్కడ లోపల కూర్చుంటాం. బయట వద్దులే బయట కూర్చోండి. ఏ పండు కూర్చోండి అందరు కూర్చోండి. బాగున్నారా అండి మీరు? నేను మాట్లాడతలే. అయ్యో మాట్లాడండి. అంటే కొంచెం లాంగ్ జర్నీ నుంచి వచ్చినాం కదా, నడిపి కూర్చొని అంతా. ఏం కాదు పర్వాలేదు కూర్చోరి. అయ్యో ఈమె మీ కోడలు. అవును ఈమె మీ కోడలు. ఎట్లుంది? మంచిగుందా? నచ్చింది బాగుంది. కట్నం ఎదురు కట్నం అంట. ఎదురు మీరు ఇవ్వాలి మాకి. అంతమంది పిల్లలంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో మాకు మీరు ఇవ్వాలి. మా తరపున మహాలక్ష్మి వస్తుంది ఆ తల్లి ఆ చిన్న పిల్లని చూస్తే మీకు కట్నం కూడా అడగాలనిపిస్తుందా? అవును అడగాలి. ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉంది? మాకు చిన్న పిల్లలు సరే కట్టం గిట్టం నేను ఇస్తా. ఇవ్వాలి. ఎంత అంటే ఎంత చెప్పండి మీకు. ఎంత అని అంటే అదే నేను అడుగుతున్నా. మీరు కూర్చోండి. మీరేమైతారు? నేనా
నేను ఆమె దోస్త్, రక్త దోస్త్, బ్లడ్ దోస్త్. ఆంటీ, ఆ. ఫ్రెండ్ అయితే కట్నం ఇస్తాడు. ఎంత కాదు చేస్తాడా? సరే పెళ్లి కూతురు నించోరా అంటే చూస్తారు మంచిగా, హైట్ చూస్తారు. చూసాం కదా మరి చూడకుంటే ఎట్లా. ఇప్పుడు పెళ్లి కొడుకు ఎంత height? అంటే మన మీ కొడుకు ఎంత height ఉంటాడు? లైక్ కొడుకునా 6 అడుగులు ఉంటాడు. మా కొడుకు ఇట్లా పద్ధతి ఉంటారు మా వాళ్ళు. అట్లా మాకు నచ్చదండి. అట్లా ఇప్పుడు మీరు ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడేసి మాట్లాడితే कुछ बात करना है. हेलो अरे अच्छे बंदा अच्छे మా అమ్మాయి నెలకి ఒక నిమిషం, నెలకి 4 lakhs నెలకి 4 lakhs అయితే సరిపోదు కదా. అంటే నెలకి 10,000 అయినా సరిపోతుంది నాకు. మంచిగా చూసుకుంటే చాలు. అడుగు. ఏం జాబ్ చేస్తాడు మా సాఫ్ట్వేర్ చేసి ఐటీ చెప్పినా బాయ్ ఏడంకులో బాయ్ 50,000 వస్తుంది. 50,000 అంటే 4 లక్షలు నాకు గొంతుకు వచ్చిండు. 4 లక్షలు. 4 లక్షలని అంటే ఇప్పుడు మీకు మొత్తం చెప్పలేము కదా. మేము 50,000 అంటే చెప్తారు బాయ్ బాయ్ బండా మొత్తం చెప్పలేము. నన్ను మోసం చేస్తుండు వాడు. ఏం చేయరు. మోసం ఎందుకు చేస్తారు? సరే చాలా పెద్ద ఐటీ హబ్, చాలా పెద్ద ఐటీ హబ్ చేస్తుండు. బాయ్ పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? అయితే మాట్లాడాలి కదా. అయితే వీళ్ళకి ఏదో చిన్న చిన్న సలహాలు ఉన్నాయంట. ఏదో అడిగిరా ఇందాక. అడగండి. అడగండి. ఈమె పెళ్లి చేసుకున్నాక మీ అబ్బాయిని ఈమె మీ ఇంటికి రాదు. మా ఇంటికి రావాలి. మా ఇంటికి రావాలి. ఇల్లరికం తెచ్చుకుంటాం. ఇళ్ళ రకం మేము ఒప్పుకో. ఆమె గారాబంగా పెరిగింది. వచ్చి మీ ఇంటికాడ కాదే, గిన్నెలు బట్టలు మీకు ఉతుకంటే ఒక ఉతుకొని పద్ధతి చేయరామె. పాడు. మా కొడుకు అలాంటి లేదు. మా కొడుకు బంగారం. మా అక్క కూడా బంగారం. కరెక్టే. మా కొడుకు బంగారం అలాంటి ఏం చెయ్యలేడు. ముందే చెప్తున్నా, మా అక్కకి వంట తింటారు రావు. రావు అంటే ఎట్లా? బట్టలు ఉతకడం రాదు. మీ వాడే చేయాలా, నీ కొడుకే చేయాలా. మా వాడు చేయాలని అంటే మరి ఖర్చు 4 లక్షలు సంపాదిస్తుండు కదా. అవి వాషింగ్ మిషన్ కొనుక్కోవాలి మరి. అన్ని ఉంటాయి. అరే నువ్వు రాకముందు ఏసీ పెట్టి కాదు. కొత్త ఏసీ పెడతాం. మాకు అలాంటి ఇదేం ప్రాబ్లం ఏం మీకు లేదు. కావాలంటే ₹1,00,000 రిటర్న్ మీకు ఇస్తాం కానీ ఇల్లరికమే పంపించండి. ఇల్లరికం మేము ఇల్లరికం పంపించాం. పంపించుకుందాం. మా కొడుకు బంగారం అట్లాంటి అదే. పంపిస్తారు. అంటే వంట అసలు పెళ్లి కొడుకుని చూపిమను ఫస్ట్. పెళ్లి కొడుకుని ఏం చేయాలన్నా తెలుసు. అలాంటివి ఏం లేదు. మాకు నచ్చినట్టు మా పద్ధతిలో మీ పిల్ల గిట్ట ఉండాలి. అది పద్ధతులు ఏంటి చెప్పండి. ఒక మాట ఏంది మరి పద్ధతులు తెలుసుకుందాం. పద్ధతులు మీ పద్ధతులు. మా పద్ధతులు ఇప్పుడు భార్యాభర్తలు అనేది ఉంటది. బయటికి పంపడం చేయడం, నీకు సపోజ్ గా జాబ్ చెప్పియడం ఆయనకి ఇష్టం ఉండదు. అది మా అమ్మాయి ఏం జాబ్ చేస్తుంది? నాకు కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. సోషల్ మీడియా ఇప్పుడు చూడు ఈమె చూడు, ఇప్పుడు నన్ను చూసి పారిపోవాలా. నేను చెప్పేది వినండి. నాకు బూతులు వస్తాయి. నేను జీన్స్ ప్యాంట్లు వేసుకుంటా. ఇంకా నాకు వంటలు రావు, బట్టలు ఉతకడం రావు. అగరబత్తులు వెలిగి అనే సిగరెట్లు వెలిగిస్తా. నేను దగ్గు మంది దాగా. నిజాలు చెప్పాలి. అన్ని అబద్ధాలు ఆడుతుంది. అవన్నీ మంచి కోడలు, మంచి మంచి గొడవలు ఉన్నప్పుడు అన్ని మారాలి. మార్చి మా పద్ధతిలో మంచిగా నేర్చుకోవాలి. నేను ఇంతే. మా పద్ధతిలో మార్చుకోవాలి. ఫస్ట్ పెళ్లి కొడుకుతో మాట్లాడితే మేమిద్దరం లవ్ చేసుకుంటాం. అలాంటి ఏం లేదు. పిలిచినాం అనుకో, మనం చూసి పిచ్చిది అయిపోతుంది, కొట్టుకుంటది. ఇల్లరిక మామనే వస్తుంది. తాగుతాడా? తాడు. మా కొడుకు ఏమి తాడు. నేను తాగుతా. మా కొడుకు ఏం తాగడు. నువ్వు తాగాలనంటే అట్లా కుదరదు కదా. వెళ్ళిపోతారని చెప్పి అలా చెప్తే వెళ్ళిపోతారు కదా. అంటే చేసుకోవాలని లేదా? వెళ్ళిపోతారు. మా కొడుకు ఏం తాగడు. ఎవరు చేసుకుంటావు? కట్నం ఎంత కావాలి? మా కొడుకు ఏం తాగడు, చెయ్యడు. అన్ని నేను తాగుతా, నేను తింటా మొత్తం. నువ్వు తింటా అంటే మారవాలి. నీకు మారాలని మేము తీసుకెళ్తామని మారపాలని. సరే కట్నం ఎంత ఇవ్వాలి మేము? మేమా మేము ఎంత ఇవ్వాలి? ఎంత ఇవ్వాలని అడుగుతుర్రా? ఇవ్వాలి ఒక 4 లక్షల దాకా. 4 లక్షలు మీ కొడుకే సంపాదిస్తాడు. మా కొడుకు సంపాదిస్తాడు. మా ఇంటికి ఆడకు వచ్చిన తర్వాత సంగతి నీకేం కావాలన్నా మేము ఇస్తాం. మీకు అర్థమైతలేదమ్మా, మీ ఇంటికి వస్తే నిన్ను కూడా టార్చర్ చేస్తారు. అమ్మ మనం పోయి ఫస్ట్ కొడుకుని పట్టుకుందాం. కొడుకుని తీసుకొద్దాం.